వన్ జీసస్ గురించి ఇప్పుడు ఫ్లైట్ ఎవరు తయారు చేస్తారో తెలుసుకుంటాం. ఫస్ట్ ఫ్లైట్ తయారు చేసింది నౌట్ సరంగయ్యలోని జీసస్ అనే ఒక వ్యక్తి 2 మోటార్ బ్యాటరీ తోటి తయారు చేశారు. ఆ 2 మోటార్ బ్యాటరీస్ ఫ్యాన్స్ ఎలక్ట్రిక్ లగ్జరీ ఫ్యాన్స్ పెట్టి తయారు చేశారు. తయారు చేసిన తర్వాత అది ఎగిరిన తర్వాత మళ్ళీ పడిపోయింది. అది బాగా రావాలని ఎగిరిన తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రయత్నించిన తర్వాత చివరికి గెలిచాడు. బాగా తయారై ఎగిరింది. తర్వాత ఇట్లా కాదని చెప్పేసి ఈ చిన్న మోటార్స్ వల్ల ఎవరు ఎగరలేదు అని చెప్పేసి ఆయనే సౌత్ కొరియాలోని ఎయిర్ ఆఫీస్ కట్టాడు. ఎయిర్ ఫ్లైట్ ఆఫీస్ అని పెట్టాడు. ఫ్లైట్స్ అని పేరు పెట్టింది జీసస్ పేరు పెట్టి జీసస్ తర్వాత ఫ్లైట్ మోడల్ కనిపెట్టాడు. మోడల్ కాడికి ఎట్లా వచ్చిందో అట్లానే పెడదాం. ఆటోకి మోడల్ ఎట్లా వచ్చిందో అట్లానే పెడతామని నిర్ణయించుకో. ఆటో షేప్లో మోడల్ పెట్టాడు. గ్లాసెస్ పెట్టాడు. మళ్ళీ దానికి 2 లగ్జరీ 2 పార్ట్ ప్లాన్స్ పెట్టాడు. తర్వాత సీట్ ఎయిర్ప్లేన్ నడవాలంటే ఎన్నో హైడ్రోజన్ గ్యాసెస్ కావాలి. అందుకనే హైడ్రోజన్ గ్యాసెస్ కావడానికి 2 ఎలివేటర్స్, మళ్ళీ 2 డిష్ అనే గ్యాసెస్, తర్వాత 2 మోటివేటర్ బ్యాటరీస్, తర్వాత 4 ఫైనల్స్ కనెక్టెడ్ అంటే మనము ఇప్పుడు ఎయిర్ప్లేన్ నడిపే కాడ చాలా స్విచ్లు ఉంటాయి. దాన్ని 4 ఫైనల్స్ కనెక్టెడ్ అంటారు. దాని 4 ఫైనల్స్ కనెక్టెడ్ అంటే చాలా స్విచ్లు ఉండే స్విచ్చెస్ ఉండే గది నడిపే గది ఫైనల్స్ స్విచ్చెస్ అంటారు. తర్వాత ఆ స్విచ్చెస్కి ఎలక్ట్రానిక్ బ్యాటరీస్ అండ్ ఈ 2 ఫైర్స్ పెడతారు. పెట్టిన తర్వాత ఆ బ్యాటరీస్ అన్ని ఎలక్ట్రిక్ ఫ్యాన్స్కి కనెక్ట్ అవుతాయి. ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ తిరగడం మొదలవుతాయి. ఆ ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ ఎప్పుడైతే ఫ్లైట్ టేకాఫ్ అవుతుందో, ఎప్పుడైతే సమానంగా కొలుసుకొని చేస్తారు. ఎప్పుడైతే ఆ ఫ్లైట్ మెల్లిమెల్లిగా టేకాఫ్ అవుతుందో, ఆ ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి జీసస్ ఒక మైదానం కాడ కట్టమని చెప్పాడు. ఆ మైదానం కాడ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత ఆ మైదానంలో నుంచి ఫ్లైట్ పావాలి అంటే ఎప్పుడైతే మెల్లిగా ఎగురుతుందో అప్పుడు ఇక్కడ ఉండే ఫ్యాన్స్ ఇక్కడ వెనకాలకి రేస్ చేస్తాయి.
పైలట్స్ ఇద్దరు ఇట్లా అనగానే అది ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ నార్మల్గా ఇట్లా పుష్ చేయగానే అది ముందుకెళ్ళింది. మళ్ళీ దాన్ని ఇట్లా తిప్పగానే ఇట్లా జరిగింది, ఇట్లా తిప్పగానే ఇట్లా జరిగింది. దాన్ని ఆటోమేటిక్ కంట్రోలింగ్ అంటారు. ఆటోమేటిక్ కంట్రోలింగ్ అంటే దానికి ఎయిర్ప్లేన్ పైలట్స్ ఊరికనే బటన్స్ అండ్ మోటివేషన్ చూస్తారు, ఆటోమేటిక్గా అదే తిరిగిద్ది. తర్వాత 2 ఉంటే డబల్ డెక్కర్ ఫ్లైట్ అంటారు. 1 ఉంటే వన్ ఇంజన్ ఫ్లైట్ అంటారు. 2 ఉంటే డబల్ డెక్కర్ ఇంజన్స్ ఫ్లైట్ అంటారు. 3 ఉంటే డబల్ డెక్కర్ స్లీపింగ్ ఫ్లైట్ అంటారు. మళ్ళీ దానికి పవర్ ఫిట్గా పెట్టిన తర్వాత అవి ఫిట్గా వెనక్కి లాగుతాయి. ఎయిర్ మొత్తం బ్యాక్ వచ్చేదానికి ఒక 2 అంటే ఎలక్ట్రిక్ మోటార్స్ అనేవి అవి వెనక్కి వచ్చిన తర్వాత ఇంకోటి ముందుకెళ్ళిద్ది. తర్వాత ఎయిర్ మొత్తం సరిపోగానే అది పుష్ అవ్వగానే గాల్లో లేసి వెళ్ళిద్ది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.